స్టేట్లో సీట్లు వస్తాయి. 33 అంటే 50% క్రాస్ అవుతారు. మాదేంటంటే బ్యాక్లాగ్ చాలా ఉంది. ఇంతవరకు మగపిల్లలకే సీట్లు వచ్చాయి. అవి ఫిలప్ కావాలంటే కొంత సమయం పడుతుంది. ఆడపిల్లల్ని ప్రోత్సహిద్దామని ముందుకు పోయాను. ఈరోజు నేను గర్వపడుతున్నా. ఒకప్పుడు మీరు చూస్తే వరకట్నం ఉండేది, ఇప్పుడు ఎదురు కట్నం వచ్చింది. ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఎక్కడ చూసినా అడుగుతున్నా, భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. ఇద్దరు ఉంటే ఇద్దరిని పిలిపించి అడుగుతున్నా ఎవరి ఆదాయం ఎంత అని. 100% భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్త కంటే కూడా. మా ఇంట్లో కూడా నా ఆదాయం కంటే నా భార్య ఆదాయమే ఎక్కువ ఉంది. మా కొడుకు ఆదాయం కంటే మా కోడల ఆదాయమే ఎక్కువ ఉంది. ఇవన్నీ పరిస్థితులు మారాయి. ఈరోజు మనందరం కూడా నేను మాట్లాడేది డిఫరెంట్ టెక్నాలజీస్ మాట్లాడుతున్నా. ఈరోజు పిల్లలు మీరందరూ ఉన్నారు. మీరు రేపు గురించి ఆలోచిస్తారు, నేను ఎల్లుండి గురించి ఆలోచిస్తా. మీకో నాకో తేడా అదే. నేను ఆలోచించేది రాబోయే 25 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి అది ఈరోజే ప్రారంభించడం నేను ఎప్పుడూ చేసే పని. ఇటీవల కాలంలో మీరు చూశారు, అనేక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది. తెలుగు జాతి గర్వపడే విధంగా ప్రపంచం మెచ్చుకునే నగరం తయారవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొస్తే ఈ సంవత్సరం వర్షాలు పడకపోతే కృష్ణా ఏదైతే డెల్టా ఉందో దానికి ఈరోజు ఒక సంజీవనిగా పనిచేసే పరిస్థితికి వచ్చింది. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి తీసుకొచ్చి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. ఇవన్నీ భవిష్యత్తు కోసం చేసే కార్యక్రమాలు.